సుధీర్ బిఏ గోల్డ్ మెడలిస్ట్, ఉద్యోగం లేదు సద్యోగం లేదు. ఛే అమ్మాయి అదో జీవితం, ఎందుకు ఇలా బ్రతుకుండి, చచ్చిపోతే బెస్ట్ హ్యాపీగా. ఛే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని మౌనంగా వచ్చి మొక్క ఇటు చెప్పిందండి ఎదగమని. తొక్కలో సాంగులు మాకు తెలియదండి ఎదగాలని చెప్పని. మనుషులు 1.25 లక్షలు ఉంటాయి ఇక్కడ. ఉద్యోగాలు లాగా ఎడుతుంటే మళ్ళీ ఎడుగు సాంగ్ రోడ్డు అన్నిగడిది ఏమైందో. ఏరా ఏమైంది నీ జాబు? ఏమప్పుడు ఏంటి అంటే ఇంటర్వ్యూ పొద్దున్నేనంట. పొద్దున్న అయిపోయిందా? మరి నువ్వెందుకు ఇప్పుడు వెళ్ళావు? అంటే ఇప్పుడు స్కూల్లో లేట్ పోయినామనుకో ఏమవుద్ది? ఒక అరగంట బయట నుంచి పెడతారు, తర్వాత మళ్ళీ లోపల రమ్మంటారు. ఇది కూడా అలాగే అనుకున్నా. లేట్కి వెళ్ళింది కాకుండా మళ్ళీ పేలని పంచులో డేడు స్టేజ్ మీద. యాక్టింగ్ రామప్రసాద్ గారు ఏమైనా చెప్పాడా? ఏరా నీ జాబ్ ఏమైంది? డిగ్రీ అడుగుతున్నారా? నేను డిగ్రీ కూడా కావాలేదా? డిగ్రీ అవ్వాలంటే ఇంటర్ పూర్తి చేయలేదు కదా. అంటే నీది ఇంటర్ కూడా అవ్వలేదా? 10th అవ్వాలి కదా పాస్ నేను. 10th కూడా చదువుకోదు నువ్వు? ఎప్పుడు చదువుకొని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి. మరి మేమిద్దరం టక్కులు వేసుకొని బయటకు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తాను, నువ్వెందుకు వెళ్ళిపోతావు స్టైల్ గా? ఆ రోజు మీ ఇద్దరు వెళ్తున్నారు కదా, ఖాళీగా ఉండి ఏం చేస్తాను చెప్పి నేను టక్ చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాను ఇంటర్వ్యూకి. చెప్పు తీసుకొని కొట్టేస్తాను అదో టీటీలో ఆడావంటే. నేను ట్రైన్ నాది దొబ్బిందిరా. ఏంటి బిఏ చదివి నీది కూడా దొబ్బిందా? ఎవడో చదివాడు? సుధీర్ బిఏ అన్నావు. ఏంటి మా ఇంటి పేరు బాయన్ సుధీర్ అని అది. పక్కన గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ చిన్నప్పుడు రన్నింగ్ రేస్ చాలా గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఉత్తిన ఖాళీగా ఎందుకని చెప్పి పక్కన ఉండేది. సరే బావా మనకు ఉద్యోగాలు లేవు, మనకి పెళ్లి అవుతారా? అదే మీ ఇద్దరు గురించి చెప్తున్నా, నా పెళ్లి అయిపోయింది. అయినా మనకు ఉద్యోగాలు లేకుండా ఇలా మనం చేయడం కష్టం రా. అవునరా, మనం బ్రతకడం వేస్ట్. అంతేరా. ఓ పని చేద్దాం, చచ్చిపోతాను రా. ఏరా నువ్వు ఓకేగా? ఓకే. విషయంగా చచ్చిపోతావా? హలో ఏమైందిరా? అరే నా ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటాడని చెప్పా కదా శివు. వాడు యాక్చువల్లీ మనందరికి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తా అని చెప్పాడు రా. ఏంటి కంగారు పక్క కానీ కొంచెం లిటిగేషన్ పెట్టాడు. వాడు జాబ్లు ఇచ్చేవాళ్ళంట, వాడు కళ్ళు కనపడకూడదు, వాడు మాటలు రాకూడదు, వాడు వినపడకూడదు అంట. ఇప్పుడు ఆ 3 మనం మేనేజ్ చేయగలిగే అనుకో మన జాబ్ వచ్చేసినట్టే. వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎవడో హెచ్ఆర్ ఉన్నాడంట, వాడిని ఇంటికి పంపిస్తున్నాడు. మనం యాస్టీస్ గా ర్యాక్ చేసామంటే కనుక మనకు జాబ్లు వచ్చేస్తే లైఫ్ సెట్ అయిపోద్దిరా. ఓకేనా? నా కళ్ళు కనిపించు. 3 ఇప్పుడు చెప్పింది అదే 2. వాడు వచ్చినట్టున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. వస్తున్నాం. రండి బాబు. కళ్ళు మీకు కనిపించావు? నాకే సార్. అయ్యో పాపం. సరే కానీ ఇదిగో ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి. సార్ మీకు కష్టం పడిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు కనిపించున్నారు అంటే నా కాలుకి వెళ్తే మీకు ఖర్చు అనుకుని ఇచ్చాను సార్. నేను అంతే చీకట్లో నాకు కనిపించమని సేమ్ అలాగే వస్తాను నేను. మా మిగతా ఫ్రెండ్స్. సరే ఇక్కడ ఎవరికి ఎంతగా మాట్లాడారు చెప్పండి అమ్మా. మీ పేరేం చెప్పండి. రాంప్రసాద్ అండి. రాంప్రసాద్. ఏజ్ ఎంత? 75. నువ్వు ఎలా మాట్లాడే మాట్లాడే సార్? వాడు యాక్చువల్లీ మాట్లాడు సార్. వాడు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ అడిగి వినపడతాయి కదా, వాడు లిప్ సింక్ ఇస్తా ఉంటాడు, దాని డబ్బింగ్ నేను చెప్తా ఉంటా అన్నమాట. సూపర్ ఎలా ఉండాలి? నీకే వినిపించదు? అవును సార్. సరే ఎప్పటి నుంచి వినిపించాలి నీకు? చిన్నప్పటి చిన్నవాడు సార్. ఉన్నప్పటి నుంచి ఎలా అనిపించింది? అంటే వాడికి వినపడదు సార్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే వాడికి లిప్ రీడింగ్ వచ్చమాట. మీరు లిప్ సింక్ తో వాడు అర్థం చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా ఉంటాడు, అది మ్యాటర్. అబ్బా లిప్ రీడింగ్? అవును సార్. లిప్ సింకింగ్? అవును. నాకేం మైండ్ పనిచేయట్లేదు, కొంచెం టీ తీసుకురండి. మీకు టీ కావాలి కదా, 2 నిమిషాలు పడిపోతాడు. అదే అర్థమైంది సార్, పడిపోతాను. చెప్పాలి కదా. పర్లేదు సార్, మా ఇల్లు అలవాటు బాగా అడిగి. నువ్వెలా మాట్లాడావు? నేను లిప్ ఇచ్చా. నువ్వు లిప్ ఇచ్చావా? ఎప్పుడు ఇస్తా ఉంటా? రెగ్యులర్ గా ఇస్తాం. నీకు ఎలా అనిపించిందిరా? ఆడికి వినపడలేదు సార్, నేను చెప్పాను. నాకేం అర్థం కావట్లేదురా. నీకేం అర్థం కాదు కానీ నేను ముందు నీకు ఎలా తెలుసు? అదే హలో
షూటింగ్ లోనేరా నాకు కాదా రాంప్రసాద్, అరే రాంప్రసాద్ నీకే. బాగా చెప్పరా, ఎంత పేమెంట్ ఎంత? మెంటలు వచ్చేస్తున్నారు క్లియరా. బా కన్ఫ్యూజన్ గా ఉందా మొత్తం. అయ్యో నేను టీ బదులు మర్చిపోయి బీర్ తీసుకొచ్చాను సార్, పర్లేదా? అంటే కళ్ళు కనబడవు కదా సార్, నన్ను క్షమించండి సార్. మీకు తాగేస్తారా? ఎంత కష్టం వచ్చింది. అంత కరెక్ట్ గా ఎలా పోతున్నారా? అరే అదే మర్చిపోయింది సార్. సార్ ఆగండి సార్. వెనక్కి ఆవిడకి అలవాట్లేదు సన్నీ. సార్ ఇప్పుడు మనకి శాలరీలు ఎలా ఉంటాయి సార్? సార్ మిమ్మల్ని అడిగేది. శాలరీ ఒక్కడే సార్ చెప్తాను. శాలరీ కళ్ళు కనిపించకపోతే 15,000, చెవులు వినిపించకపోతే 10,000, మాటలు రాకపోతే 5,000. సార్ మరి 5,000 లేదు అవ్వకుండా చెప్పండి. 5,000 చేయండి సార్. ఎవరికి కనిపించదు? సార్ ఎవరికి కనిపించదు? చెప్తున్నా కనిపించదా? కనిపించదు. ఎన్నేళ్ళు? 3. కాదు సార్ ఆ పాట చెప్తాను. 1.5. సార్ ఇక్కడ ఏం లేవు సార్. అబ్బా అమ్మాయి ఇక్కడ ఎవరికి కనిపించదో చెప్పండి రా. మర్యాద చెప్పండి, మర్యాద చెప్పండి రా, మర్యాద చెప్పండి రే. మొత్తం నాశనం చేస్తారు ప్లాన్ మీరు ఇద్దరు. అరే 15,000 నాది శాలరీ, నువ్వు మోగడు అంతే ఫిక్స్ అయిపో. ఏంటి ఇదే అంటే అబ్బో. అరే నువ్వన్నీ వినరా? ఇట్రా ఇట్రా. ఏంటి కర్ర తీసాడేంట్రా? సార్ కర్ర ఎందుకు సార్ తీసారు ఇప్పుడు? ఎప్పటి నుంచి కనిపించలేదు చెప్పు. నాకు మామూలుగా కనిపిస్తుంది సార్. అలా పిండి రాస్తున్నాడు సార్. ఆయిల్ రాయాలా? ఆయన కాదు సార్, ఎందుకు రాసేస్తున్న టైం నీకు ఎప్పటి నుంచి కనిపించదు చెప్పు. నాకు ఎంత నుంచి కనిపించట్లేదు సార్. అవునా నీకు బాబు? సార్ నీకు ఈ టీ షర్ట్ మీద ఈ టై బాగలేదు సార్, వేరేది అందుకే మారుస్తున్నా. ఒక్క నిమిషం పందా మారుస్తా. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? నాకు కనబడట్లేదు. ఆస్కార్ అమ్మో సార్ నాకు కనిపించట్లేదు. నంది అమ్మో అమ్మో ఫిలిం పేరు నంది ఆస్కార్. నాకు కనిపించదు సార్, కనిపించదు కనిపించదు సార్, కనిపిస్తా సార్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you, I love you, I love you.